Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that Kirchhoff's law in electric current. ఈ Kirchhoff's law లో మనకి ఎస్పెషల్ గా టూ లాస్ ఉంటాయి. ఫస్ట్ లా దీన్ని ఏమనంటే Kirchhoff's first law is called a junction law or current law. And second law of Kirchhoff's second law is a loop law or voltage law. ఈ క్లాస్ లో మనము ఎలక్ట్రిక్ కరెంట్ లో మనము Kirchhoff's law గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ Kirchhoff's law ని మనము ఎస్పెషల్ గా టూ టైప్స్ గా క్లాసిఫై చేసుకున్నాం. ఫస్ట్ లా ఆఫ్ Kirchhoff's first law, Kirchhoff's second law. Kirchhoff's first law అంటే జంక్షన్ లా. ఈ జంక్షన్ లాని మనము కరెంట్ లా అని కూడా అంటాము. అలాగే Kirchhoff's సెకండ్ లా అంటే లూప్ లా. ఈ లూప్ లానే మనము వోల్టేజ్ లా అని కూడా అంటాము. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు Kirchhoff's ఫస్ట్ లా, ఈ Kirchhoff's ఫస్ట్ లానే మనము జంక్షన్ లా అని కూడా అంటాము. ఈ జంక్షన్ లాని మనము కరెంట్ లా అని కూడా అంటాం. సో ఈ Kirchhoff's ఫస్ట్ లా, what is the definition of Kirchhoff's first law? What is the definition of junction law? What is the definition of current law? Sum of the current into the page equal to sum of the current out to the page. అంటే sum of the current into the page అంటే ఏదైనా ఒక జంక్షన్ తీసుకున్నప్పుడు కరెంట్ అనేది జంక్షన్ లోకి ఎంతైతే వస్తుందో అంతే వచ్చిన కరెంట్ అనేది జంక్షన్ నుంచి బయట పోయే కరెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటాం I1, I2, I3, I4, I5. సో ఇలా చూసుకుంటాం ఫ్రెండ్స్. ఇంటూ ద పేజ్, ఫస్ట్ ఇంటూ ద పేజ్ ఏవి ఉన్నాయి చూసుకోవాలి. ఇంటూ ద పేజ్. సో ఇది జంక్షన్ మనకి. ఈ జంక్షన్లో లోపలికి ఇన్సైడ్గా అంటే యారో మార్క్ జంక్షన్ దగ్గరికి వచ్చేటివన్నీ కూడా ఇంటూ ద పేజ్ అంటాం. చూడండి, ఈ యారో మార్క్ ఇంటూ ద పేజ్ అంటే జంక్షన్ లోపలికి వస్తుంది కాబట్టి ఇంటూ ద పేజ్ I1 కామా నెక్స్ట్ I2 కూడా వస్తుంది లోపలికి. సో దిస్ ఇస్ ద ఇంటూ ద పేజ్. అవుట్ టు ద పేజ్ అంటే జంక్షన్లో నుంచి అవుట్ టు ద పేజ్ అంటే జంక్షన్లో నుంచి బయటకు పోయే కరెంట్ ఏంటిది అని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి I5 అనేది అంటే కరెంట్ I5 అనేది ఏమవుతుంది, జంక్షన్లో నుంచి యారో మార్క్ బయటకు ఉంది అంటే అవుట్ టు ద పేజ్. సో I5 కామా నెక్స్ట్ I3 కూడా బయటకు వచ్చేస్తుంది. I3 కామా నెక్స్ట్ ఏమవుతుంది, I4 కూడా బయటకు వచ్చేస్తుంది. I4. సో ఇంటూ ద పేజ్ అవుట్ టు ద పేజ్ ఇలా రాసుకొని వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ Kirchhoff's ఫస్ట్ లా ఆర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ జంక్షన్ లా, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కరెంట్ లా. సో ఇది మనకి ఈజీగా తెలిసిన టోటల్ కరెంట్స్ ఉన్నాయి. I1, I2, I3, I4, I5 ఉన్నాయి. సో ఇంటూ ద పేజ్ I1, I2 అంటే జంక్షన్లోకి వచ్చే కరెంటు I1, I2, జంక్షన్ నుంచి బయటకు వచ్చే కరెంటు I5, I3, I4 అని ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. ఆ ఫార్ములా ఏంటో ఇక్కడ చూసుకుందాం ఒకసారి. సమ్ ఆఫ్ ద కరెంట్, ఓకే, సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్. ఐ అంటే కరెంట్, మనం కరెంట్ ఐతో ఇంటూ ద పేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్ అంటే కరెంట్ అవుట్ టు ద పేజ్. అంటే పేజ్లో నుంచి బయటకు అంటే జంక్షన్. పేజ్ అంటే ఇక్కడ మనకి జంక్షన్ అనమాట. జంక్షన్లో నుంచి కిందికి వచ్చేది, జంక్షన్లో నుంచి అవుట్ బయటకు వచ్చేది. సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్. ఇంటూ ద పేజ్ ఏవి ఉన్నాయి, సమ్ అంటే అడిషన్ I1 ప్లస్ I2 is equal to into the page I1, I2 only. Sum of the current out to the page. I అంటే కరెంట్, sum of the current out to the page ఏమున్నాయి, I5 అంటే I3 ప్లస్ I4 ప్లస్ I5. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద Kirchhoff's ఫస్ట్ లా. సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, సీ హియర్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద కరెంట్ I1 ప్లస్ I2 ప్లస్ దీన్ని ఇంకో ఫార్ములా కూడా రాసుకోవచ్చు మైనస్ I3. ఇక్కడ ఇవన్నీ కూడా అడిషన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాయి కాబట్టి I3 మైనస్ I4 మైనస్ I5 ఈక్వల్ టు 0. I5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే I1 ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్, I2 ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ ఇక్కడ I3 ఈజ్ ఈక్వల్ టు 3 ampere of current, I4 is equal to 2 ampere of current, I5 is equal to 10 ampere of current. So sum of the current into the page is equal to sum of the current out to the page. మనము ఈ వాల్యూస్ అన్ని కూడా మనము ఈ ఫార్ములాలో అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఫార్ములా ఇలాగైనా రాసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా రాసుకోవచ్చు.
సో ఫస్ట్ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే I1 ప్లస్ I2 ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5 వీటికి ఈక్వల్ అన్నాడు. I1 హౌ మచ్ 5 సబ్స్టిట్యూట్ చేస్తాం వాల్యూస్. I2 హౌ మచ్ 10 ఆంపియర్ 10 ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది I3 హౌ మచ్ 3 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ప్లస్ I4 హౌ మచ్ 2 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ప్లస్ ఓకే 2 ఆంపియర్ ఆఫ్ కరెంట్. I5 ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్. 10 ప్లస్ 5 15 ఈక్వల్ టు 3 ప్లస్ 2 5 ప్లస్ 10 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్ 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో జంక్షన్లోకి ఎంత కరెంట్ అయితే లోపలికి వస్తుందో అంతే కరెంట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా ఆర్ కరెంట్ లా అని అంటాం అనమాట. సో దీనిలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటూ ద పేజ్ ఎంత ఉంది 5 ఆంపియర్, I2 10 ఆంపియర్. సో I1 I2 ఇంటూ ద పేజ్, I3 I4 I5 అవుట్ టు ద పేజ్ ఈక్వల్ ఉంది. సో ఇదే వాల్యూని మనము సెకండ్లో సబ్మిట్ చేసినట్టయితే సెకండ్ ఫార్ములాలో చూడండి దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్ కావాలన్నాడు. సో 0కి ఈక్వల్ అంటే I1 అంటే I1 ప్లస్ I2 ప్లస్ I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ వాల్యూ చేస్తే మొత్తం 0కి ఈక్వల్ కావాలన్నాడు. I1 హౌ మచ్ 5, I2 10, I3 హౌ మచ్ I3 3, I4 మైనస్ 2, I5 10 ఈజ్ ఈక్వల్ టు 0. 10 ప్లస్ 5 15 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5 10 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 15 క్యాన్సిల్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్ sum of the current equal to 0 or sum of the current into the page is equal to sum of the current out to the page or total sum of the current is equal to 0. So friends, understood all of you, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. This is the Kirchhoff's first law and this is the junction law and this is also a current law. ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే sum of the current into the page is equal to sum of the current out to the page. సో దీనికి మనము ఇంకో ఎగ్జాంపుల్ కూడా డిస్కషన్లో మనకు అంటే ఈ జంక్షన్లలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వాల్యుయేషన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ I1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I3. ఇక్కడ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. R1 R2 అనే 2 రెసిస్టర్స్ అనేటివి ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి. ఈ ప్యారలల్గా ఉండే R1 R2 రెసిస్టర్ని మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఏంది 1 అమ్మీటర్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము? అమ్మీటర్ని మనము మన సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుందో మనము యాంపియర్స్లో మనం మెజర్ చేస్తాం కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లో సిరీస్ కాంబినేషన్లోనే కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్గా ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది కరెంట్ అనేది ఇటు నుంచి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అయినప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్, I1 ఈజ్ ఈక్వల్ టు 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో హౌ మచ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటూ ద R1 రెసిస్టర్. R1 రెసిస్టర్లోకి ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది అని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక బ్యాటరీకి 2 ప్యారలల్ కాంబినేషన్లో ఉండే R1 అండ్ R2 రెసిస్టర్ని కనెక్ట్ చేసాం. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఈ బ్యాటరీ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. I అనే కరెంట్ ఏమవుతుంది ఫ్లో అయిపోతుంది. ఈ కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుందంట. పాస్ అయినప్పుడు ఇక్కడ R1 అండ్ R2 రెసిస్టర్స్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ R2 రెసిస్టర్ 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్ని రిక్వైర్ చేసుకుంది. అయితే R1 రెసిస్టర్ ఎంత కరెంట్ని రిక్వైర్ చేసుకుంటుంది అని మనము అబ్జర్వ్ చేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్, I2 ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్. వాట్ ఈస్ ద I3? అయితే R1 రెసిస్టర్లోకి ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అని మనము ఇప్పుడు తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ లైక్ ఏ జంక్షన్ సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. అంటే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది. అంటే కరెంట్ లోపల పోయేది ఎంత ఉంది 15 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అయితే ఈ 15 ఆంపియర్ ఆఫ్ కరెంటు 2 రెసిస్టర్స్కి డివైడ్ అయ్యి ఈక్వల్ వెళ్ళిపోతుంది. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఇదేమైంది డివైడ్ అయిపోయింది కదా దేనికి ఈక్వల్ I2 ప్లస్ I3. సో I1 ఎంత ఉంది
15 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఇజ్ ఈక్వల్ టు I2 ఎంత ఉంది 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ప్లస్ I3 మనకు కావాల్సింది I3 వాల్యూ. సో కాబట్టి ఏం చేస్తాము ఇక్కడ 10 వాల్యూ ఉంది 10ని మనం ఏం చేస్తామంటే అడిషన్ చేస్తుంది ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి I3 15లో నుంచి 10 పోతే మనకి 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఇజ్ ఈక్వల్ టు I3. సో హౌ మచ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటూ ద R1 రెసిస్టర్ ఎంత వెళ్తుంది ఫ్రెండ్స్ 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. కావాలంటే ఫార్ములా తీసుకున్నాం I1 ఈజ్ ఈక్వల్ టు మనం వచ్చిన ఆన్సర్ రైటా రాంగా I3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అని అన్నాము. సో ఇది రైటా రాంగా అని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3. I1 కరెంట్ ఏమవుతుంది 15. ఈ I1 అనే కరెంటు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి R1కి కొద్దిగా R2కి కొద్దిగా కరెంట్ ఇస్తుంది. I2కి ఎంత ఇచ్చింది 10 ఆంపియర్ ప్లస్ I3కి ఎంత ఇచ్చింది 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్. 15 ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వరకు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2 రెసిస్టర్లను తీసుకొని ప్యారలల్ కాంబినేషన్లో సర్క్యూట్ కనెక్ట్ చేసి మనము సమ్ ఆఫ్ ద కరెంట్ దాన్ని డిస్కస్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూసుకున్నట్టయితే R1 R2 R3 రెసిస్టర్లు ఒకదాని ఒకటి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఈ ప్యారలల్ కాంబినేషన్లో ఉండే రెసిస్టర్ని తీసుకొచ్చి మనం ఏం చేసామంటే బ్యాటరీకి కనెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ స్విచ్ని కూడా క్లోజ్ చేసాం. స్విచ్ని క్లోజ్ చేసామంటే స్విచ్ అనేది ఆన్లో ఉంది. స్విచ్ ఆన్లో ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లోంచి ఈ డైరెక్షన్లోకి ఇలా ఫ్లో అయిపోతుంది. ఈ డైరెక్షన్లో ఫ్లో అయినప్పుడు ఇది క్లోజ్డ్ సర్క్యూట్. అయితే R3 రెసిస్టర్ రిక్వైర్డ్ 6 ఆంపియర్ ఆఫ్ కరెంట్. R3 అనే రెసిస్టర్ 6 ఆంపియర్ ఆఫ్ కరెంట్ని తీసుకుంది. R2 రెసిస్టర్ 4 ఆంపియర్ ఆఫ్ కరెంట్ని తీసుకుంది. కానీ R1 రెసిస్టర్ ఎంత కరెంట్ అనేది తీసుకునేది మనకి తెలియదు. సో టోటల్ బ్యాటరీ నుంచి మనకి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి I4 ఈజ్ ఈక్వల్ టు 20 ఆంపియర్ ఆఫ్ కరెంట్. 20 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది మనము 3 రెసిస్టర్లకి మనం పాస్ చేసినప్పుడు I1 అనేది 6 ఆంపియర్, I2 అనేది 4 ఆంపియర్ ఆఫ్ కరెంట్, I3 అనేది ఎంత తీసుకుంటుంది అని అన్నాడు. సో మనకి ఒక రూల్ తెలుసు, సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ టు ద పేజ్. అంటే డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది అంటే I4 ఈజ్ ఈక్వల్ టు ఈ కరెంట్ అనేది ఏమైంది 3 పార్ట్స్గా డివైడ్, అంటే దీంట్లోకి ఒకసారి డివైడ్ అయిపోయింది. సో I1 ప్లస్ I2 ప్లస్ I3. I4 ఎంత ఉంది 20 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు I1 ఎంత ఉంది 6 ఆంపియర్, I2 ఎంత ఉంది 4 ఆంపియర్, I3 డోంట్ నో. సో 20 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ I3. లెట్ 10 అడిషన్ చేస్తుంది ఇటు సైడ్ సబ్ట్రాక్ట్ ఇస్తుంది. 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు I3. 20లోంచి 10 పోతే 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో I3లోకి ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తెలుసుకోవాలంటే 10 ఆంపియర్ ఆఫ్ కరెంట్ని మనము ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో. I4 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సో I4 అంటే 20, I1 అంటే 6, I4 అంటే 4, I3 అంటే 10. సో 6 ప్లస్ 4 10 ప్లస్ 10 టోటల్ 20 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ అవుట్ ఆఫ్ ద పేజ్. అంటే దీన్ని మనం ఏమంటే జంక్షన్ లా అని తెలుసుకుంటాం. సో ఈ జంక్షన్ లా అని కూడా ఎందుకు అనుకుంటాం అంటే అన్ని కరెంట్ ఇంటూ ద పేజే ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ ద పేజ్ ఎక్కడ ఉందని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్ అనేది ఎప్పటికీ కూడా ఈక్వల్గా డివైడ్ కాదు, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ రెసిస్టర్ డిఫరెంట్ ఆఫ్ కరెంట్ని అవి రిక్వీట్ చేసుకుంటుంది అని మనము ఈజీగా అండర్స్టూడ్ చేసుకుంటాం. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్ 3 చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 3లో అబ్జర్వ్ చేసినట్టయితే సమ్ ఆఫ్ ద కరెంట్ ఇంటూ ద పేజ్ అవుట్ టు ద పేజ్, ఇంటూ ద పేజ్ అవుట్ టు ద పేజ్. సో ఇలా తీసుకున్నాం I1, ఇది I2, ఇది I3, ఇది I4, ఇది I5. ఇంటూ ద పేజ్ యారో మార్క్ I1 ప్లస్ ఇంటూ ద పేజ్ I3 ప్లస్ ఇంటూ ద పేజ్ I4 అంతే. అవుట్ టు ద పేజ్ ఏమున్నాయి I2 ప్లస్ అవుట్ టు ద పేజ్ I5. సో ఇలా తీసుకున్నప్పుడు I1 ప్లస్ I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I5 అనేది మనం రాసుకుంటాం. సో ఇక్కడ వాల్యూస్ని I1 ఈజ్ ఈక్వల్ టు 2 ఆంపియర్ ఆఫ్ కరెంటు, 3 ఆంపియర్ ఆఫ్ కరెంటు, 4 ఆంపియర్ ఆఫ్ కరెంటు,
5 ఆంపియర్ ఆఫ్ కరెంటు 6 ఆంపియర్ ఆఫ్ కరెంట్. ఇలా తీసుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ ద I5 ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే I1 ప్లస్ I3 ప్లస్ I4, మనకు కావాల్సింది I5 కాబట్టి మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు I5. I1 ఎంత ఉంది ఫ్రెండ్స్? I1 2 ఆంపియర్, I3 4 ఆంపియర్, I4 5 ఆంపియర్ మైనస్ I2 3 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I5. సో 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 5 11, 11 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు I5. 11లో నుంచి 3 పోతే మనకి 8 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు I5. సో అవుట్ టు ద పేజ్ అంటే I5లో మనకి కరెంట్ ఎంత బయటకు వస్తుంది ఫ్రెండ్స్? 8 ఆంపియర్ ఆఫ్ కరెంట్. ఈ విధంగా మనము జంక్షన్ లా గురించి మనము డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.